జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. క్రైస్తవ్యంలో ఉండే బయటకు వచ్చి నా సాక్ష్య అనుభవాన్ని, మన యొక్క సనాతన ధర్మాల గురించి అనేకమైన గ్రామాల్లోకి వెళ్ళి బోధించడం జరుగుతూ ఉంది. కొంతమందిని లాక్కొని మళ్ళీ తిరిగి మన సనాతన ధర్మాలకు నడిపించడం జరుగుతూ ఉంది. నా సాక్ష్యం పంచుకుంటూ ఉన్నాను. చాలామందికి ఆసక్తికరంగా ఉంది నా సాక్ష్యం. జై శ్రీరామ్. అంతేకాకుండా బైబిల్లో ఉన్నటువంటి లోపాలు, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అర్థం కాని విషయాల్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎన్నో ప్రశ్నలకి బైబిల్ నంత సమాధానము లేదు, ఆధారాలు కూడా లేవు. అవన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాను. గత వీడియోలో కూడా నేను ఒక మంచి వీడియో చేయడం జరిగింది. అదేంటంటే, మనిషి బాధపడుతూ ఉంటాడు, అనేకమైన కష్టాలకు, బాధలకు, శ్రమలకు, ఇబ్బందులకు, సమస్యలతో పోరాడుతూ ఉంటాడు క్రైస్తవులోకి వెళ్ళి. హిందూ అయినటువంటి ఇతను క్రైస్తవంలోకి వెళ్ళి బాధలతో పోరాడుతూ ఉంటాడు. కనుక క్రైస్తవంలో ఉన్నటువంటి పాస్టర్ ఏం చెప్తాడంటే, ప్రార్థన చేసుకోమని చెప్తూ ఉంటాడు కదా. మతం మారినటువంటి వ్యక్తి, క్రైస్తవం స్వీకరించినటువంటి వ్యక్తి, అతడి యొక్క సమస్యకు, బాధలకు కారణం ప్రార్థన. అంటే క్రైస్తవం స్వీకరించినటువంటి వ్యక్తి బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలా, లేకుంటే ఏం చేస్తూ ఉండాలి? అతని యొక్క సమస్యలకు, బాధలకు కారణం ప్రార్థనే మార్గమా అని ఒక మంచి వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో కింద లింకులోని వీడియో ఇచ్చాను. తప్పకుండా వీడియోని ఒకసారి చూడండి. మంచి సందేశం కూడా ఉంది. అంతేకాకుండా మా ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. అనేకమైన గ్రామాలకు వెళ్ళి మేము తిరుగుతూ ఉన్నాం కాలినడకన. ఒక వెహికల్ కొనాలనుకుంటున్నాము. ఒక 15,000 అవసరం ఉన్నది. గత వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికి వచ్చి ఇంకా వెహికల్ కొనలేదు. కొంతమంది సాయం చేస్తానంటున్నారు, కానీ ఇప్పుడు వచ్చి సాయం చేయలేదు. కొంతమంది సహోదరులు కొంత అమౌంట్ సహాయం, కొంచెం సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. లేట్ అయిపోతూ ఉంది. ఎవరైనా పెద్ద మనసు చేసుకొని మన హిందూ బంధువులను ఒక 15,000 సాయం చేస్తే వెహికల్ కొనడం జరుగుతుంది. ఎందుకంటే టైం లేదు, రోజులు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. క్రైస్తవ్యం కూడా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉంది. మన ధర్మం నానాటికి క్షీణిస్తూ నశిస్తూ ఉంది. కనుక మనం లేవాలి, మన హిందువులు లేచి మన ధర్మ ప్రచారం మొదలు పెట్టాలి. అన్ని గ్రామాల్లో తిరిగి హిందువులు మేల్కొల్పాలి. క్రైస్తవ్యం చేస్తున్నటువంటి మోసాలను మనం తిప్పి కొట్టాలి. అప్పుడే కదా మనం మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. జై శ్రీరామ్. ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో తక్షణం మేల్కోండి. మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి, సహాయం చేయండి. మాలాంటి వాళ్ళకి మీ చేయూత ఇవ్వడం వలన మేము ముందుకెళ్తాం. ఇంకా అనేక మందిని మేల్కొల్పుతాం. మన ధర్మానికి అండగా నిలబడతాం. జై శ్రీరామ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద